గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనతో పాటు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు చెలమల్ల కృష్ణారెడ్డి గారు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్. అండ్ ఎప్పటి నుంచో మునుగోడు అనగానే చెలమల్ల కృష్ణారెడ్డి గారే గుర్తొస్తుండే. బట్ అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఆర్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఆయన ఎట్లా త్యాగం చేసిండు ఆయన సీట్ ని. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే ఎవరో మనందరికీ తెలిసిందే, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అయితే లాస్ట్ మూమెంట్ లో కృష్ణారెడ్డి గారికి రావాల్సినటువంటి సీటు రాజగోపాల్ రెడ్డి గారికి వెళ్ళింది, అంతే కదా సార్? అంతేనండి. ఎస్ సార్. సార్ ఇప్పుడేమో మళ్ళా మరి మునుగోడుకి బై ఎలక్షన్ వస్తుంది అని అంటున్నారు. ఏంటి సార్, ఎందుకట్లా అంటే ఆయన ఎందుకట్లా మాట్లాడుతారు అంటారు సార్? మేడం, బై ఎలక్షన్ వస్తుంది అన్నటువంటిది డౌటేనండి. అట్లాంటిది ఏం జరగకపోవచ్చు 100%. కాకపోతే ఆయన వర్షన్ అంతా ఏంటంటే మునుగోడు డెవలప్మెంట్ గురించో లేకపోతే మునుగోడు ప్రజలను ఉద్ధరించడానికి కాదు. అది ఓన్లీ ఏంటంటే ఆయనకు మంత్రి పదవి కావాలి. నాకు అధిష్టానం చెప్పింది, అధిష్టానం రాసి ఇచ్చింది, అది ఇదని చెప్తాడు. నాకు కూడా అధిష్టానం చెప్పిందండి. బై ఎలక్షన్ అప్పుడు నేను సీట్ అడిగితే నన్ను ఏమన్నారంటే రెగ్యులర్ ఎలక్షన్లో 100% నీదే సీట్ అని చెప్పి 5 ఏఐసీ సెక్రటరీ నాకు కూడా రాసి ఇచ్చే లెటర్ మీద జరగలేదు కాబట్టి నేను జరగనంత మాత్రాన నేనేం చేసాను, సైలెంట్ అయిపోయినాం అంతే. దానికి ఇప్పుడు ఈయన కూడా మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రి పదవి గురించి అలిగేషన్ పెట్టుకుంటా పార్టీని, సేమ్ పార్టీలో ఉండి సేమ్ పార్టీని దూషించడము, సేమ్ పార్టీ పెద్దలను, ఇప్పుడు సీఎం గారిని మాట సీఎం గారిని దూషించడము, ఏం స్కీమ్స్ జరగట్లేదు అనడం ఎందుకండి. కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన 100% మంచిగా ఉంది. కాకపోతే పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4 రోజులు వెనక ముందు అయినాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆల్రెడీ పబ్లిక్ కూడా అందరు సాటిస్ఫైగా ఉన్నారు. ఆల్రెడీ మహిళా ఉచిత బస్సు ఇచ్చిండ్రు. నెక్స్ట్ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సన్న బియ్యం ఇచ్చినాం, రైతు బంద్ చేసినాం, రుణమాఫీ చేసినాం. ఇంకా 1-2 బాకీ ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా అంచెల వారీగా కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే ఆర్థిక ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం వెనక ముందు అవుతున్నాయి, అంతే తప్పితే వేరే ఏం లేదు. ప్రజలు మాత్రం ఎవరు కూడా మునుగోడు బై ఎలక్షన్ కోరుకోవట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూడా ఎవరు లేరు. కాకపోతే మనం సేమ్ పార్టీలో ఉండి సేమ్ పార్టీని దూషించడం అనేది తప్పది. నీకు కావాల్సింది ఏంటి, అటు ఇటు పోతాడు. నేనేమంటాను, నేను ఎల్బీనగర్కి వెళ్ళి పోటీ చేసినట్టయితే ఇలా స్టేట్లో మంత్రిని అవుదును, ఇవాళ స్టేట్ నా మంత్రి పదవి వచ్చేది, నేను మంత్రి పదవిని త్యాగం చేసుకుని మునుగోడుకు వచ్చినా అంటాడు. కరెక్టే, త్యాగం చేసినావు కదా, అయిపోయింది కదా. త్యాగం అనే వర్డ్ కానీ అయిపోయింది కదా ఆల్రెడీ. నువ్వు మునుగోడుకు వచ్చినావు, సరే గెలిచినావు. మునుగోడు ప్రాంతాన్ని డెవలప్మెంట్ విషయంలో అదే సీఎం గారి దగ్గరికి పోయి, అయ్యా నేను నా మంత్రి పదవిని త్యాగం చేసేసిన, నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలంటే నాకు నిధులు కావాలి అని కొట్లాడినట్టయితే ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఖచ్చితంగా ఇస్తారు. మన అదృష్టం ఏంటంటే సార్ ఎల్బీ నగర్కి వెళ్ళే పోటీ చేస్తారని అనుకున్నారు అందరు కూడా, ఎందుకు చేయలేదు సార్? ఎందుకు చేయలేదు? ఎల్బీ నగర్ చేసుకున్నాడు, సర్వే చేసుకుంటే ఎల్బీ నగర్ లో గెలవడం తెలిసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీజేపీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు ఉంటే నేను ఆల్రెడీ పార్టీని గ్రాఫ్లకు తీసుకొచ్చినాను. దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత సర్వే చేసుకొని ఆ రోజు మునుగోడుకి వెళ్ళి అయితేనే గెలుస్తానని చెప్పేసి నా నోటికాడి బుక్కను గుంజుకొని ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తీసుకున్నాడు. సరే తీసుకున్నావు, చేసినావు, నీ అదృష్టం కలిసి గెలిచినావు. గెలిచిన తర్వాత నువ్వు ఆల్రెడీ ఎల్బీనగర్లో త్యాగం చేసిన అంటున్నావు కదా. త్యాగం చేసినాక మళ్ళీ మునుగోడుకు వచ్చినాక నీకు మంత్రి పదవి ఎందుకు? నువ్వు మునుగోడు ప్రజల మీద మంచి నీకున్నది, మునుగోడు ప్రజలకు త్యాగం చేస్తున్న జీవితాన్ని అంటున్నావు. త్యాగం చేసినప్పుడు మంత్రి పదవి ఎందుకు? నువ్వు డెవలప్మెంట్ చేయి. ఇవాళటి వరకు కూడా నీకు ఆల్రెడీ మునుగోడులా ఎన్ని గ్రామాలు ఉన్నాయి తెలియదు. ఇవాళటి వరకు కూడా కనీసం నిజంగా చెప్పాలి అంటే ఊర్లలో రోడ్లు లేని విలేజ్లు 28 విలేజ్లు ఉన్నాయి. ఇవాళటి వరకు కూడా ఇన్ని ఏళ్ల సంది కూడా కనీసం హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నది 28 గ్రామాలకు మట్టి రోడ్లే ఉన్నాయి ఇవాళటి వరకు కూడా. కనీసం నువ్వు ఏ రోజు కూడా సందర్శించిన పాపాన ఓలే. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాబ్లం, మనది ఫ్లోరైడ్ ఏరియా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. మిషన్ భగీరథకెళ్ళి సరైన వాటర్ రాక అదే ఫ్లోరైడ్ నీళ్లు వాటర్ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. సేమ్ సమస్య అట్లే అవుతుంది. ఇలా లక్ష్మీదేవిపల్లికి కూడా ఆల్రెడీ లక్ష్మాపురం ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి శివనగూడెం ప్రాజెక్ట్ అవుతుంది.
దాని ద్వారా నువ్వు దాన్ని స్పీడప్ అయ్యేందుకు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి నువ్వు కంప్లీట్ చేయించినట్టయితే మునుగోడు ప్రజల్ని నర్శిస్తారు. అదేవిధంగా ఇంకోటి కూడా ఏంది, ఇలా నారాయణపురం మండలం చౌటుప్పల్ మండలం కూడా డ్రాట్ ఏరియా, దానికి నీ వాటర్ సోర్స్ లేదు. నువ్వు ఇలా శివాన్నగూడెంకి వెళ్ళి రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టయితే దానికి ఎస్టిమేషన్ రెడీ అయ్యింది, సర్వే రెడీ అయ్యింది. లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టయితే చౌటుప్పల్ మండలం అండ్ నారాయణపురం మండలం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇరిగేషన్ ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి శేషిరెడ్డి వాగు, ఇంకోటి ఏంటంటే వెల్మకన్న ఫీడర్ ఛానల్, అదేవిధంగా సర్వేల్ టు కొత్త చెరుకు ఫీడర్ ఛానల్, ఇట్లాంటివి ఏంటంటే ఫీడర్ ఛానల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చేసేది వదిలిపెట్టి అన్నిటికీ ఏమున్నా కానీ నాకు మంత్రి పదవి రాలేదు, నాకు మంత్రి పదం త్యాగం చేసినా నీ నోటితో నువ్వే చెప్పినావు. ఒకసారి త్యాగం చేసినాక మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడం ఏంది? నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి, నువ్వు మునుగోడు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చెయ్యి. మేము కూడా 100% నీకు సహకారం అందిస్తాం. గత 6 నెలల నుంచో 8 నెలల నుంచో తను మంత్రి పదవి ఆశిస్తున్నాడు సార్. క్లియర్ కట్ గా తానే చెప్తున్నాడు కదా, నాకు హోం మంత్రి పదవి వస్తే నేను బీఆర్ఎస్ లా అవినీతి చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేస్తా, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడిండ్రు. అంటే గతంలో ఏమైనా ఛాన్స్ ఉండేనా సార్ నిజంగానే హోంమంత్రి అయ్యే ఛాన్స్? లేదండి, ఒక్కటండి హోంమంత్రి అని ఎవరు ఇవ్వలే, ఆయన ఊహించుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే చూడండి, ఏ పార్టీలన్నా అన్నదమ్ములు 2 మంత్రి పదవులు ఒక ఇంట్లో ఉన్నాయా? మీరే చెప్పండి, ఏ పార్టీ ఏదన్నా ఉంది? కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తిరిగేది చూడండి. రాజశేఖర రెడ్డి పెరిగేది కానీ, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లు కానీ, చెన్నారెడ్డి గారి పీరియడ్లు కానీ, అందరి పీరియడ్లు కూడా మీరు ఎక్కడైనా తిరిగి చూడండి, ఒక్క ఇంట 2 మంత్రి పదవులు అనేవి లేవు. ఇవాళ మీ బ్రదర్ ఉన్నాడు వెంకటరెడ్డి గారు, సీనియర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నాడు. అదేవిధంగా సీనియర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే 2 సీనియర్లు 2 మంచి శాఖలకు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేసి, అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయండి అన్నట్టయితే వాళ్ళు ఒప్పుకుంటారు. తర్వాత అవే సమస్యలను తీసుకుపోయి సీఎం గారి ముందర పెట్టి, నేను మంత్రి పదవి వద్దు, నాకు ఏదొద్దు, నా ప్రాంతం అభివృద్ధి నాకు ఇంపార్టెంట్, మీరు నాకు కోఆపరేట్ చేయండి అని అడిగినట్టయితే ఖచ్చితంగా నిధులు వస్తాయి. నేను ఎవరిని అడగను, నా కాన్ఫరెన్స్ కి మీరు ఎవరు రావద్దు, ఎంపీలను రావద్దు అంటాడు, మినిస్టర్లను రావద్దు అంటాడు. ఎవరిని రావద్దు అంటే నీకు నువ్వు ఎక్కడ చేస్తావు? అవునా, ఆయన ఎవరు రానివ్వట్లేదు. ఇప్పటి వరకు ఎవరైనా ఒక మంత్రి వచ్చిండా చెప్పండి? మా కాన్ఫరెన్స్ కి వచ్చి 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు ఒక మంత్రిని ఇన్వైట్ చేయడు. ఇవాళ చామల కిరణ్ రెడ్డి ఎంపీ గెలిచిండు, ఆయన ఇప్పటి వరకు మా కాన్ఫరెన్స్ కి వెళ్ళడానికి వచ్చిండా? ఇన్వైట్ చేసిండా? ఏదైనా రావాలంటే ఆయన పర్మిషన్ తీసుకొని రావాలి. పక్కకు ఆల్రెడీ మీటింగ్లు అయితే కూడా సీఎం గారి మీటింగ్ నల్గొండలో ఒక 3 సార్లు అయినాయి. నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండలో ఏ ఒక్కరిని పోనివ్వడు, ఆయన రాడు. ఖర్గే గారు వస్తే కూడా ఖర్గే గారి మీటింగ్ కూడా ఎవరిని పోనీయలే. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడేసిపోయి రాజగోపాల్ రెడ్డి గారు పడేసిపోయినాడు. నేను వచ్చి జెండా పట్టుకొని నిలబెడితే నా ఎమ్మడి కష్టపడ్డటువంటి కార్యకర్తలు ప్రతి విలేజ్ లో ఉన్నారు. ఇవాళ 176 గ్రామాలండి మునుగోళ్ళ, 176 గ్రామాలు. నేను ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామంలో జెండా దిమ్మలు కట్టించిన, జెండాలు ఎగిరేసిన. నా ఎమ్మడి ఎంతో మంది కార్యకర్తలు కూడా కష్టపడ్డారు. నేను దాని బేస్ ఎట్లా తయారు చేసిందంటే, కాంగ్రెస్ కార్యకర్తల్ని గ్రామ శాఖలో 24 మందిని పెట్టిన, మండల శాఖలో 24 మంది పెట్టిన, బ్లాక్ లో 24 మందిని పెట్టి బిల్డప్ చేసుకున్న ఒక్కొక్క విలేజ్ లా నేను ఒక్కొక్క గ్రామంలో 24 మంది కార్యకర్త సైనికులను తయారు చేసుకున్నా. అదేవిధంగా మండలంలో 24 మంది సైనికులను తయారు చేసుకున్నా, బ్లాక్ లో తయారు చేసుకున్నా. వీళ్ళందరినీ పెట్టుకుని నేను టీం తయారు చేసుకున్న తర్వాత ఆ రోజు నువ్వు ఎల్బీ నార్కెల్ చేస్తా అని చెప్పి సర్వే చేయించుకుని అక్కడైతే గెలవను, మునుగోడు అయితే బాగుందని చెప్పి మునుగోడుకు వచ్చినాడు. ఇవాళ అట్లాంటి కష్టపడ్డ కార్యకర్తను ఇవాళ ఇగ్నోర్ చేస్తున్నావు, వాళ్ళని దగ్గర రాణిస్తలేవు. వాళ్ళని ఇవాళ ఏమున్నా నీ ఎమ్మడి బీజేపీకి వచ్చి బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ స్కూల్లోకి వచ్చిన వాళ్ళని మాత్రమే నువ్వు ప్రియారిటీ ఇస్తున్నావు. క్లియర్ గా చెప్తున్నాడు ఆయన, నా ఎమ్మడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తా, నేను మీకు ఎవరికి ఇయ్యను, మీరంతా కృష్ణారెడ్డి మనుషులు. అర్థం ఏంటంటే వాళ్ళంతా కృష్ణారెడ్డి మనుషులు కాదండి, నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ మనుషులు, మొత్తం పక్క కాంగ్రెస్ కార్యకర్తలు. ఓకే సార్, ఇప్పుడు మరి కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళిద్దరికే పడతలేదా సార్? ఈ చర్చ కూడా ఉన్నది. ఎందుకంటే మొన్న ఒక కార్యక్రమంలో వెంకటరెడ్డి గారు సీఎం కి ఫోన్ చేసి, ఓ అన్న నీకోసం నేను పూజ చేసిన, 10 ఏళ్ల పాటు నువ్వే సీఎం అంటున్నారు ఆయన, ఈయననేమో తెల్లారులేస్తే సీఎం ని తిడుతుండ్రు. ఏంది సార్, ఏమవుతుంది? ఇంకా వాళ్ళిద్దరు ఇంట్లో ఇంటర్నల్ మనకు తెలియదు మేడం, తెలియని విషయాలు నేను చెప్పడం కూడా బాగుండదు. కాకపోతే వెంకటరెడ్డి గారు సీనియరు, నిజంగా చెప్పాలంటే ఆయన తలుచుకుంటే ఆయన బోలాశంకరుడు.
నన్ను యాక్చువల్ గా నన్ను రాజకీయంలో యాక్టివ్ కమ్మని చెప్పింది కూడా ఆయనే. ఓకే చెప్పిండు. సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక వాళ్ళ సొంత బ్రదర్ కాబట్టి ఆయన కాదని లేకపోయిండు, నాకు హెల్ప్ చేయలేకపోయిండు, అంతవరకు ఒప్పుకుంటా. కానీ వెంకటరెడ్డి గారు ఇట్లా మనసులో పెట్టుకొని ఇట్లా ఈ రకమైనటువంటి ఇబ్బంది పెట్టే మనిషి కాదు ఆయన. మరి వాళ్ళు ఇంటర్నల్ గా ఏముంది వాళ్ళ బ్రదర్స్ కి నాకు కూడా అంత ఐడియా లేదు మేడం. అది వాళ్ళ పర్సనల్ కాబట్టి మనం దాంట్లో నేను రాదలుచుకోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇవాళ. అంటే ఇప్పుడు మీ పేరు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది సార్. ఏంటంటే ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంది? ఎప్పుడు చూడు మంత్రి పదవి అంటాడు, దేనికైనా త్యాగానికి సిద్ధం అంటారు. మరి ఏంది ఆయనకున్న ఆప్షన్స్ ఏంది? మళ్ళా ఏమైనా బయటకు పోతారా అనేది ఒక చర్చ రాజగోపాల్ రెడ్డి గారి మీద. కొంతమంది కూడా మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు కూడా, అన్న ఊకే బెదిరియడం కాదు, నువ్వు రాజీనామా చేయి అని అట్లా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. మరి ఏం జరుగుతుంది మీరు చెప్పాలి. ఏం లేదు మేడం, ఆయన రాజీనామా చేయడు, ఏం చేయడు, చేసి ఎక్కడ పోతాడు? ఇప్పుడు ఎక్కడ పోడు, ఇంట్లోనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు. బ్లాక్ మెయిల్ చేసి నాకు మంత్రి పదవి అంటాడు. కానీ మంత్రి పదవి అనేది ఆల్రెడీ అధిష్టానం క్లియర్గా ఉంది. మంత్రి పదం ఆల్రెడీ ఇచ్చినాము, వాళ్ళ బ్రదర్కి ఇచ్చినాం కాబట్టి నీకు రాదన్నటువంటి ఆయన మనసుకు ఆయనకు కూడా తెలుసు. అది కాకుంటే ఏంటంటే ఏమంటే ఏదో ఒకటి చేసుకుంటే ఇట్లనే మాట్లాడుతుంటారు. ఆయనకి ఏంటంటే పొద్దునోటి సాయంత్రం మాట్లాడడం వల్ల ఆయనకు అలవాటు. అది ఏంటంటే పొంతన లేకుండా మాట్లాడతాడు. మేము ఒకటే చెప్తున్నాం, రాజగోపాల్ రెడ్డి గారికి 100% మేము సహకరించడానికి లోకల్ గా నేను అక్కడ పుట్టిన ఆ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా. ఇంకోటి ఒక చెప్పదలుచుకుంది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు ఆ ప్రాంతం బిడ్డ కాదు కాబట్టి ఆ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయన ప్రేమ అంతా ఏంటంటే మంత్రి పదవి మీద ఉంది. మంత్రి పదవి నీకు ఆ ప్రాంతం బిడ్డ ఉన్నావు మాకు తెలుస్తుందండి. సాధక బాధకాలు నిజంగా చెప్పాలంటే మాది హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంది. కనీసం అంటే రోడ్లు లేవు, ఇప్పటి వరకు తాగడానికి నీళ్లు లేవు. ఎంత బ్యాక్వర్డ్ ఏరియా ఉందంటే అంత బ్యాక్వర్డ్ ఏరియా మునుగోడు కాన్స్టిట్యున్సీ. ఇవాళ బై ఎలక్షన్ల పుణ్యమా అని చెప్పి మన లాస్ట్ టైం 2023లో 2022లో బై ఎలక్షన్ పుణ్యమా అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి మంచి పొజిషన్ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం గారికి కానీ ప్రతి గల్లీ తెలుసు. వాళ్ళ దగ్గరికి పోయి నిజంగా అయినా ఒక మెట్టు దిగి, అయ్యా నా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మీ అందరికి తెలిసిన విషయమే, పంచాయతీరాజ్ మినిస్టర్ దగ్గరికి పోయి సీతక్క గారి దగ్గర పోయి అమ్మ ఈ రోడ్లకు డబ్బులు ఇవ్వండి, R&B మినిస్టర్ దగ్గరికి పోయి అయ్యా ఈ రోడ్లకు ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పోయి ఈ ఫీడర్ ఛానల్ కావాలి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి, మాకు మా ఏరియాకు ఒక 2000 కోట్లు ఇవ్వండి, మాకు తాగునీటి సమస్య ఉండదు, సాగునీటి సమస్య ఉండదు అని రిక్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారండి. ఈ ప్రపోజల్స్ అన్ని తీసుకుని సీఎం గారి దగ్గర ఇవేం అడుగుతలేడు. ఏడికెళ్ళి నాకు మంత్రి పదవి కావాలి ఇది ఒకటే అడుగుతున్నారు. మరి సార్ ఇన్నిసార్ల ఇట్లా డైరెక్ట్ సీఎం మీదనే మాట్లాడితే మరి చర్యలు ఎందుకు తీసుకుంటలేదు సార్? అధిష్టానం ఏందనేది ఎట్లుంటది మేడం, కాంగ్రెస్ దాంట్లో కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారో పెద్దలు వాళ్ళకి తెలియాలి. నేను మాత్రం ఏంటంటే నా మునుగోడు కాన్స్టిట్యున్సీ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నా. పరిధి మొత్తం ఓన్లీ మునుగోడు కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఆ ప్రాంత బిడ్డగా నేను ఒకటే ఏంటంటే మా ప్రాంతానికి ఇప్పటికి అన్యాయం జరుగుతూ వస్తా ఉంది మా మునుగోడుకు. అంటే చర్యలు తీసుకున్నారు కదా సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయన మీద చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. మరి ఎందుకు అంటే ఇట్లనే మాట్లాడుతున్నారు కదా, ఈయన కూడా అట్లనే మాట్లాడుతున్నారు కదా రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన మీద ఎందుకు చర్యలు ఉండవు? ఇంకా అది తెలుస్తుంది మేడం, 1 or 2 days ఏందనేది తెలుస్తుంది. పెద్దల డిసిషన్ ఏముంటది అనేది తెలియదు మనకు. చర్చ నడుస్తుందా దీని మీద? నడుస్తుంది ఉన్నట్టుగా నేను కూడా న్యూస్ లో చూశానండి. నేను నిన్న ఇవాళ 2 కాన్స్టిట్యున్సీలో ఉన్నాను కాబట్టి నాకు అంత ఐడియా లేని సిటీకి కూడా రాలేదు. నేను ఏంటంటే నా పరిధి ఓన్లీ నా మునుగోడు కాన్స్టిట్యున్సీ లిమిట్ దాటి ఒక స్టెప్ కూడా అవతల పోయి మాట్లాడలేను. నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, నా ప్రాంతం అభివృద్ధి గురించి నా ప్రాంతం బిడ్డగా నా చివరి శ్వాస ఉన్నంత వరకు నా పబ్లిక్ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటా, నా ప్రజలకు సేవ చేసుకుంటా, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా. అది మాత్రం అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు